హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పావని. ఈ రోజుల్లో మన పిల్లల హెల్త్ బాగుండాలంటే ఈ ప్రోటీన్ పౌడర్ అనేది చాలా అవసరం కదా. అలాగే హెల్త్తో పాటు బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ అలాగే ఇమ్యూనిటీ కోసం కూడా ఈ ప్రోటీన్ పౌడర్ అనేది చాలా అవసరం. ఇలాంటి ప్రోటీన్ పౌడర్ బయట కొనే కన్నా ఇంట్లోనే మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో 100 గ్రామ్స్ వరకు బాదం పప్పును వేసుకోవాలి. ఈ బాదం పప్పును 10 నిమిషాల పాటు వేయించుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అందులోని 100 గ్రామ్స్ వరకు జీడిపప్పును కూడా వేసుకోవాలి. జీడిపప్పును కూడా 10 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులోని 100 గ్రామ్స్ వరకు ఆక్రూట్ను కూడా వేసుకోవాలి. ఈ ఆక్రూట్ను కూడా ఒక 10 నిమిషాలు వేసుకొని వేరే ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఆక్రూట్ తీసిన తర్వాత ఇప్పుడు అదే కడాయిలో 100 గ్రామ్స్ వరకు కూడా శనగ పలుకులు తీసుకోవాలి. శనగ పలుకులు తక్కువ వచ్చినంత వరకు ఒక 10 నిమిషాల పాటు వేయించుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోని 150 గ్రామ్స్ వరకు మకానా వేసుకోవాలి. ఈ మకానా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఈ మకానా వేగాయని తెలియడం కోసం ఈ మకానా పట్టుకొని ఒకసారి ప్రెస్ చేస్తే ఇలా ఉంటుంది. అలా ఉంటే వేగిపోయినట్టే. ఇప్పుడు ఆల్రెడీ వేయించుకున్న ఈ పప్పులన్నిటినీ కూడా సపరేట్గా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న వాటన్నిటిని కూడా సపరేట్గా ఒక ప్లేట్లో వేసుకోవాలి ఒక్కొక్కటిగా. ఇదే విధంగా మిగతా వాటన్నిటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోని 250 గ్రాముల వరకు వేయించిన శనగలు మనకు మార్కెట్లో అమ్ముతారు. అవి తీసుకొని వాటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి పౌడర్ చేసి ఆ ప్లేట్లో వేసుకోవాలి. ఇవన్నీ గ్రైండ్ చేసి వేసుకున్న తర్వాత లాస్ట్లో మకానా కూడా మెత్తగా పౌడర్ చేసి ఆ ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఫ్లేవర్ కోసం 3 ఇలాచీ వేసుకోవాలి. అలాగే మార్కెట్లో పటిక బెల్లం అమ్ముతారు. అది 250 గ్రామ్స్ వరకు పటిక బెల్లాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. దీన్ని కూడా మెత్తగా పౌడర్ చేసి ఆ ప్లేట్లో వేసుకోవాలి. ఎందుకంటే పిల్లలకి పంచదార కన్నా ఇలా పటిక బెల్లం వేస్తే వాళ్ళకి చలువ కూడా చేస్తుంది. సో ఈ విధంగా ఇవన్నీ పౌడర్లన్నీ ప్లేట్లో వేసుకొని ఇప్పుడు వీటిని బాగా ప్రెస్ చేస్తూ ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే కొన్ని ఐటమ్స్ గ్రైండ్ చేసేటప్పుడు సాఫ్ట్గా ఉన్నాయి కదా, సో అవన్నీ కవర్ అవ్వాలంటే బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా ప్రోటీన్ మిక్స్ పౌడర్ని అయితే ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని వేడి పాలల్లో అయినా చల్లటి పాలల్లో అయినా సరే కలిపి ఈవినింగ్ టైం ఇస్తే పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే వాళ్ళకు కూడా చాలా మంచిది. ఈ ప్రోటీన్ పౌడర్ని పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో హెల్తీ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో షేర్ చేసుకోండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరొక హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.